హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ నోటికి ఏదైనా కమ్మగా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా పప్పుచారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం కుక్కర్లో కొద్దిగా కందిపప్పుని తీసుకోవాలి. వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఈ విధంగా 1 అవర్ పప్పును నానబెట్టుకోవడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే పప్పుచారు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పప్పును నానబెట్టుకుని చేసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఒక 1 అవర్ పప్పు నానిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు బాగా మెత్తగా ఉడకాలి, అప్పటి వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పు ఉడికే లోపల చింతపండును నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎంపుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఎంపుకున్న తర్వాత ఇందులోకి అవసరమైనంత వాటర్ వేసుకోవాలి. మనకు పప్పుచారు ఎంత పలుచగా ఉండాలో చూసుకుని అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మునక్కాయలు వేసుకోవాలి. మన ఇష్టం అండి, మునక్కాయలు అనేది ఆప్షనల్, మనకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మన దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే వెజిటేబుల్స్ లేకుండానే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుని మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ బాగా ఉడికిపోవాలండి. ఒక మునక్కాయని పట్టుకుని చూస్తే తెలుస్తుంది. మునక్కాయ మెత్తగా ఉడికిపోయినట్లయితే ఉడికిపోయినట్టు. ఈ విధంగా ఒక 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక గంటలోకి కొద్దిగా ఈ పప్పుచారుని తీసుకోవాలండి. అందులోకి కారం వేసుకోవాలి. డైరెక్ట్గా మనం కారం వేసేసినట్లయితే ఉండలు కట్టేస్తుందండి. ఈ విధంగా వేసుకొని కలుపుకున్నట్లయితే ఉండలు లేకుండా బాగా కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకొని పప్పుచారులో వేసుకొని కలుపుకోవాలి. కారం బదులు సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. పప్పుచారు ఎంత ఉడికితే అంత టేస్టీగా ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ పైన పెట్టుకొని ఈ పప్పుచారుకు పోపు వేసుకుందాము. పోపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి చితకొట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. పప్పుచారులో ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పప్పుచారులో వేసుకోవాలండి ఈ పోపునంతటిని. పోపు వేసిన వెంటనే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. పోపు వేసుకొని మూత పెట్టేసినప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని వదిలేయాలండి ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని పప్పుచారునంతటిని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పుచారు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్